అలాంటి మిస్టికల్ ఎఫెక్ట్స్ ఒక డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి మాయ చేస్తున్నట్టు ఉంటది. శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతోని మారు మోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. లాస్ట్ 20 minutes అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అన్న సినిమాలో కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి. బీజిఎంస్ మాత్రం అమ్మ తోడు జబర్దస్త్ కొట్టిన భయ్య. లాస్ట్ లో క్యామియో టైటిల్స్ పడుతుంది, క్యామియో ఎవరు మిస్ చేయదు. అన్ని బాక్స్ ఆఫీసులు బద్దలు కొడుతుంది డెఫినెట్ గా. భైరవం సినిమా కంటే మనోజ్ గారు దీంట్లో బాగా చేశారు. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్ లో ఒక్కళ్ళు కూడా మొబైల్ ఫోన్ పట్టల. చాలా బాగుంది, ఫైనల్ టచ్ చాలా బాగుంది. దాంట్లో అంటే ప్యూరిటీ గురించి, అంటే మనిషి ప్యూర్గా ఉంటే అతని చేతిలో ఆయుధం లాగా పనిచేస్తుంది అంటారు. ఈ మూవీలో కాన్సెప్ట్ చాలా బాగుంది. డెఫినెట్గా తేజ సజ్జా మటు చాలా మంచి మూవీస్ చేస్తున్నాడు, ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుంది. బ్రహ్మాస్త్ర సినిమా అదేవిధంగా కల్కి సినిమా మిక్స్ కలిపితే అలా ఉంటది. అట్లాంటి యూజ్ ఉంటది. ముఖ్యంగా మంచు మనోజ్ యాక్టింగ్, ఫైట్లు ఎక్సలెంట్, బీజిఎం ఏం దాగి కొట్టినావనా బీజిఎంస్ మాత్రం అమ్మ తోడు జబర్దస్త్ కొట్టిన. బీజిఎం హనుమాన్ సినిమాలో గిట్ట లేదు, విజువల్స్ మాత్రం జబర్దస్త్, విజువల్స్ మాత్రం కాపీ చేసినట్టు ఉంది. ఏడా మన అదే అంటున్నా కల్కి సినిమా ప్రభాస్ ఇంతకుముందు అదే చెప్పినా బ్రహ్మాస్త్ర సినిమా చూసినట్టు ఉంటుంది, కల్కి సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ టాలీవుడ్ సినిమా ఈజ్. కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు మీరు ఫస్ట్ హాఫ్ లో నెగిటివ్ చెప్పుకోవడానికి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు, ఆ లెవెల్లో ఉంది. ఒక గ్రాండ్ విజువల్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా సరే, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, తేజ్ సర్జా గారి లేదంటే మనోజ్ గారి యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు మీరు ఏదైతే ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మీ మైండ్ పోద్ది, ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక ల్యాగ్ మూమెంట్ అని ఒక బోరింగ్ అని లేకుండా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ డ్రైవెన్తో వెళ్ళిపోయింది. అండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాని ఒక లవ్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టకుండా చాలా బాగా తీసుకున్నారు అన్న. ఆయన విలన్గా చాలా సెట్ అయింది, ఎందుకంటే ఆయన వాయిస్కి అయినా లేదంటే ఆయన యాక్టింగ్ స్టైల్కి అయినా సరే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు హనుమాన్లో ఒక ఫైనల్గా ఒక దేవుడి క్యారెక్టర్ పడి అది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. కల్కిలో అయినా హనుమాన్లో అయినా సరే అలాంటి ఫ్యాక్టర్ ఒకటి మిస్ అయింది, కానీ ఇప్పుడున్న వాడికి అయితే సరిపోతుంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న, గ్రాండ్ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పీపుల్స్ మీడియా వాళ్ళు ఇంత గ్రాండ్గా తీస్తారైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పెట్టినా సరే 600 crores పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా అయితే. TFIలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్వల్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు విజువల్ పరంగా. నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ బాగుంది, కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, కానీ ఫైనల్గా సినిమా అయితే బాగుంది. సో మనోజ్ గారు కానీ తేజ సజ్జా కానీ, అంటే నేను కూడా ఫస్ట్ అనుకున్నా మన మంకీ కింగ్ ఏమైనా కాపీ చేశారేమో అని కొంచెం భయం వేసింది, కానీ సో ఓవరాల్ చూసుకుంటే సినిమా బాగుంది. సో భైరవం సినిమా కంటే మనోజ్ గారు దీంట్లో బాగా చేశారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొంచెం ల్యాగ్ ఉంది, కానీ సినిమా బాగుంది. హనుమాన్ సినిమాతో ఈ సినిమాని పోల్చున్నాం. హనుమాన్ బ్లాక్ బస్టర్ అయితే ఈ సినిమా ఎన్ని కోట్లు వస్తుందో నేను చెప్పలేను, కానీ హనుమాన్ కంటే కొంచెం తగ్గిందని చెప్తా. చిన్నపిల్లలకు బాగా నచ్చుద్ది. బాగుంది, వాచబుల్ ఫ్యామిలీ మూవీ. ఫ్యామిలీ అందరూ వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. గ్రాఫిక్స్ ఆది పురుష్ కంటే చాలా బాగుంది, అసలు క్రేజీ ఉంది. అసలు వి కాంట్ కంపేర్ అనమాట. లైక్ అంతా చెప్పలేను, బట్ క్రేజ్ అయితే చాలా వస్తుంది. తన అన్నీ కూడా మూవీ సెలెక్షన్స్ చాలా బాగున్నాయి. మనం చూస్తున్నాం చైల్డ్ యాక్టర్ నుంచి పైకి వచ్చారు కాబట్టి చాలా బాగుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. చాలా బాగుంది. అంటే ఇంకా అది అన్నెసెసరీ అనుకునే, అంటే సినిమాకి బాగా లాజికల్గా ఆలోచించే వాళ్ళకి అన్నెసెసరీ అనిపించింది, బట్ స్క్రిప్ట్ వైజ్గా సెలెక్షన్ వైజ్గా అనిపించిన వాళ్ళకి అంతే. తెలుగు సినిమాని పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కాదు, అసలు నా భూత నా భవిష్యత్తు రేంజ్లో తీసుకెళ్తున్నారు. సినిమా నిజంగా తేజ చెప్పినట్టు యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అండ్ ఫ్యాంటసీ తోటి ఉన్నది. లాస్ట్ 20 minutes అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అన్న సినిమాలో. మనోజ్ అన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్. నిజంగా తేజ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ కానీ, అసలు ఒక్కొక్క సీన్ అయితే నా భూతో నా భవిష్యత్తు. హనుమాన్ తర్వాత మంచి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ పడింది తేజకి. అండ్ మనోజ్ అన్నకి మంచి కంబ్యాక్, విలన్ రోల్లో అసలు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశాడు. మూవీ అయితే టాప్ నాచ్ మూవీ. ఖచ్చితంగా మూవీ అని అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.
ఇది ఖచ్చితంగా థియేట్రికల్ వాచ్ మూవీ. చాలా బాగుంది. మన స్క్రిప్చర్స్ మన మైథాలజీ గురించి చాలా చెప్తుంది. చాలా చాలా గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి. చాలా అంటే ఎవ్రీ మూమెంట్ ఇస్ లైక్ ఏ క్లైమాక్స్ ఆర్ ఇది ఉంటుంది. చాలా బాగుంది. చాలా బాగా చేస్తారు. దీంట్లో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అందరూ బాగా చేస్తారు. మనోజ్ చాలా బాగా చేశారు అండ్ తేజ సజ్జా గారు కూడా చాలా బాగా చేశారు. వెరీ నైస్. మినిమం అన్ని బాక్స్ ఆఫీసులు బద్దలు కొడుతుంది డెఫినెట్ గా. కలెక్షన్స్ గురించి చెప్పలేనండి, కానీ సినిమా టేకింగ్, సినిమాటోగ్రఫీ, స్పెషల్ మెన్షన్ టు ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. ఏం కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని ప్లేసెస్లో. చాలా మూవీస్ చూసి చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు మన బాలయ్యకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడితే ఎలా ఎలివేట్ అవుతుంది, ఇలాగా దేవుడిని చూపించినట్టు, ఆల్మోస్ట్ దేవుడిని కంపేర్ చేయకూడదు కానీ ఆ రేంజ్లో చూపించారు. రామాయణం సీన్లు ఉంటాయి, లాస్ట్లో క్యామియో టైటిల్స్ పడుతుంది, క్యామియో ఎవరు మిస్ చేయదు, లాస్ట్లో క్యామియో బాగా వస్తుంది చూడండి. టేకింగ్ చాలా బాగా తీశారు. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెం లాగ్ అనిపించచ్చు, కానీ ఆ టేకింగ్ అది చూడడానికి చాలా బాగుంది. మధ్య మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, కామెడీ కూడా కొంచెం వర్కౌట్ అయింది. అంతా చాలా బాగుంది. తేజ సజ్జా గారి కెరియర్లో ఆఫ్టర్ హనుమాన్ సినిమా తర్వాత నెక్స్ట్ ప్యాన్ ఇండియా సినిమా ఇదే కాబట్టి చూడడానికి వచ్చిన, కానీ ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదన్న, ప్యాన్ వరల్డ్ సినిమా. యావత్ భారతదేశంలో మొత్తం గర్వించదగ్గ సినిమా అన్న ఇది. జై శ్రీరామ్. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతోని మారు మోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ నిజంగా ఒక 60 కోట్ల సినిమాని ఏంటంటే 200-300 కోట్ల సినిమాని మించిపోయే లెవెల్లో విఎఫ్ఎక్స్ హైలైట్స్, స్టోరీ విజువల్స్, స్క్రీన్ ప్లే అసలు మామూలు హైలైట్గా చూపెట్టలేదు భయ్య. ఇంటర్వెల్ బ్యాంగ్లో అసలు మదర్కి అంటే తేజ సజ్జా గారు అండ్ వాళ్ళ మదరు ఏంటంటే కనబడకపోవచ్చు, కానీ లోపల ఏంటంటే ఎమోషనల్ ఫీల్ అవ్వడము, కొన్ని సీన్స్ కూడా చాలా ఎమోషనల్ అనిపించినాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్ కొట్టుకోవడం చూస్తాం, కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఇదంతా ల్యాగ్ చేయకుండా ఒకటే ఒక ఫైటింగ్ పెట్టారు. అరే ఓవరాల్గా సినిమా మొత్తానికి ఒక్క ఫైట్ సీన్ చాలరా బాబు, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనే లెవెల్లో నిజంగా భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలని మించిపోయే లెవెల్లో తోపు లెవెల్లో తీశారు భయ్య మూవీని. ఒక విజువల్ ట్రీట్, ఒక హియరింగ్ ట్రీట్, వాట్ నాట్, నేను ఏం చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది సినిమా అయితే మాత్రం. స్టోరీ స్టార్ట్ అయిన 10 మినిట్స్ నుంచి సినిమాలో లీనమైపోతారు జనాలు, ఏకదమ్ లీనమైపోతారు. మేబీ నరేషన్ కాస్త స్లో ఉండొచ్చేమో, స్క్రీన్ ప్లే కాస్త స్లోగా ముందుకెళ్తుండొచ్చేమో, ఫస్ట్ హాఫ్ కానివ్వండి, సెకండ్ హాఫ్ కానివ్వండి. సినిమా మొత్తం స్లో నరేషన్ ఉంటుంది, బట్ అది ల్యాక్ కాదు, కేవలం జస్ట్ ఒక స్లో నరేషన్ని మనకి ప్రతి క్యారెక్టర్, ప్రతి జరుగుతున్న బ్యాక్డ్రాప్, ప్రతిదీ అర్థం అవ్వాలి, ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో స్లో నరేషన్ జరిగిందే తప్ప సినిమా ఎక్కడ ల్యాగ్ లేదు. అలానే స్లోగా అస్సలు కాదు, అదొక నరేషన్ అంతే. అది సో ల్యాగ్ అని చెప్తే మాత్రం ఎవరు నమ్మకండి, అది ల్యాగ్ కాదు, జనాలకు చూడడం రాక అంతే, అదొక్కటే చెప్తాను నేనైతే. అండ్ హరిగౌడ గారు వాట్ ఏ వండర్. ఎందుకు అంటే ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు, ఇలాంటి మైథలాజికల్ బేస్డ్ సినిమాస్ చూస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దంచి కొట్టారు. సినిమాలో జనాలు లీనమైపోవడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ విజువల్స్ అన్న, ఏదో చిన్న ఆషామాషి సినిమా తీసేశారు, చూసి జనాలకి వదిలేశారు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క విజువల్ కూడా, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మనం డ్రాగన్స్ని చూసాము, ఇందులో అలానే ఒక పక్షిని కనిపిస్తారు, ఏం మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్కి తగ్గలేదు. ఒక అవెంజర్స్ మనం చూసి ఎలా అయితే ఫీల్ అయ్యామో, అరే ఇది కదరా బై విఎఫ్ఎక్స్ అంటే, అలాంటి మిస్టికల్ ఎఫెక్ట్స్, ఒక డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి మాయ చేస్తున్నట్టు ఉంటుంది మనకి ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే మాత్రం అంత బాగున్నాయి. అండ్ మంచు మనోజ్ ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు అండ్ సినిమాలో ఆయన పేరుకి తగ్గట్టు, బ్లాక్ స్వాడ్, మహాబీర్ రామ ఆయన పేరుకి తగ్గట్టు, స్క్రీన్ నేమ్కి తగ్గట్టు రాకింగ్ పర్ఫార్మెన్స్, అబ్సల్యూట్ టాప్ నాచ్ కంబ్యాక్ మంచు మనోజ్ గారికి. ఆ విలనిజం మాత్రం ఇంకా పీక్స్ అంతే. మంచు మనోజ్ గారిని చూస్తే భయం వేస్తుంది, అలా ఉంది స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్. మహాబీర్ లామా 2.0 అంతే, ఆ 2.0 మనోజ్ అన్న 2.0 ఇది మామూలుగా లేదు, గట్టి కంబ్యాక్ అనమాట ఇది. అండ్ ఓవరాల్ సినిమా చాలా బాగుంది. అండ్ గౌరహరి గారు మెయిన్గా ఆయన మ్యూజిక్ సినిమాని లేపిందన్న మామూలుగా కాదు. నాకు మళ్ళీ ఇంకొక కీరవాణి గారు ఎలా అయితే బీజిఎం, అదే కీరవాణి గారు కొన్ని సినిమాలకి ఆయనే ఇవ్వాలి, అదే మళ్ళీ అలా తర్వాత ఆయన తర్వాత ఆ రేంజ్లో బీజిఎం ఇవ్వగలిగేది, పౌరాణికాలకి ఇవ్వగలిగేది నాకు తెలిసి అయితే మోస్ట్లీ 500+ వస్తాయి పక్కా, 500+ పక్కా. అసలు నిజంగా మీకు ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లాగా ఉండదన్న, గ్రాఫిక్స్ చూసినట్టు ఉంది. ఒక రియల్ ఇన్సిడెంట్, రియల్గా మన ముందు ఆ ఆయుధాలు కానీ అవి కానీ ఒక పూర్వకాలంలో ఎలా వాడేవారో అంత రియలిస్టిక్గా చూపించారు. ఎక్కడ కూడా మనం కళ్ళు తెప్పాం. మొబైల్ ఫోన్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే థియేటర్లో ఒక్కళ్ళు కూడా మొబైల్ ఫోన్ పట్టాల, ఆటోమేటిక్ ల్యాగ్ లేదు, ఏం లేదు, ఇంకా తగ్గిందేమో అనిపించింది, ఇంకా ఉంటే బాగుంటుంది అనిపించింది. క్లైమాక్స్ నాకు ఇంకా ఎక్కడంటే ఈయన చేతిలో విల్లు దొరికిన తర్వాత, విల్లు బాణం వచ్చిన తర్వాత ఇంకొంచెం ఫైట్ ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా. సింపుల్గా
అక్కడ సింపుల్గా తేలిపోయింది అనిపించింది. రాణా గారు వచ్చారుగా పార్ట్ ఉందా అంటే రాణా గారు నెక్స్ట్ గోల్డ్ మెన్ లా కనిపించబోతున్నారు. సో నెక్స్ట్ గోల్డ్ గట్టిగా సేల్ ఉండబోతుంది దీనికంటే ఎక్కువగా. ఓవరాల్ సినిమా సూపర్.